ఇంకా స్టార్ట్ చేద్దామా? రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. ఏంటిది నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? సంవత్సరం ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా లేదు నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. నేను రాజకీయాలు మాట్లాడుతుంటాను, విమర్శిస్తుంటాడు, తిడతా ఉంటాడు అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. నేను ఆయా పార్టీల నాయకుల, రాజకీయ నాయకుల నిజాయితీని బట్టి, నీతిని బట్టి, వాళ్ళ నడవడికను బట్టి నేనెప్పుడు కామెంట్ చేస్తాను తప్పితే. ఒరే దరిద్రుడా, నేనంటే డబ్బు కక్కుతుపడి వాళ్ళ మాటలు నమ్మాను. నిన్ను హీరో అంటే ఎలా నమ్మావురా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్ వేసుకుని. ఒక మంచి నాయకుడిని నేనెప్పుడు విమర్శించరా. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు. ది గ్రేట్, నాకు 35 ఏళ్ళ నుంచి తెలుసు నరేంద్ర మోడీ గారు. భారతరత్న వీడికి బద్దకరత్న విడిది ఇవ్వాలి. ఇచ్చిన వేస్ట్లే అంత దూరం ఎవడతాడని బద్దకించి మానేస్తాడు. సింపుల్. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. మీకు ఎవరికైనా వ్యూస్ కావాలంటే అనిల్ కుమార్ యాదవ్ మీద ఏదో ఒక వార్త రాస్తే వ్యూస్ వస్తాయి, 4 రూపాయలు వస్తాయి అంటే సంతోషమే. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నాకు చీకు చింత కూడా లేదు. తమది మంచి మనసు, తమకు అన్నిటికీ నవ్వే. తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే. అనిల్ కుమార్ యాదవ్ ఒకరోజు ఏమో ఫస్ట్ రాగానే చంద్రబాబు నాయుడు కలిసాడు, దొంగతనంగానే ఎవడో ఒక యూట్యూబర్ వాడుకున్నాడు. పాపం మీకు వ్యూస్ రావాలా అంటే, నన్ను వల్ల ఏమైనా వస్తాయంటే మీరు ఏ వార్తలు రాసినా నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిడుగురా నేర్చుకుంటానమ్మా. మీ కుటుంబం బాగుంటుంది, దానివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయంటే భయంకరంగా రాసుకుంటే సంతోషం. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా, అర్థమైందా? నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, నాది జగన్మోహన్ రెడ్డి పార్టీ. నేనంటే నీకెందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ ఫేవరెట్. మా బాస్ ఎలా ఉంటే అలాగే నాది. నేను జగన్ అన్న ఎలా ఉంటే అలాగే నా పైన. బాస్ కి దూరం అయ్యే పని లేదు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బాస్ కి నేను ఇప్పుడో చెప్పాను, మళ్ళీ నేను నిజంగా జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాల్సి వచ్చిన రోజు కొంచెం దూరంగా, రాజకీయాలుగా దూరంగా బతుకుతానే తప్ప. సరుకే కానీ లోపల సరుకు కాదు, ఇది బయట ఉండాల్సిన సరుకే కానీ లోపల ఉండాల్సిన సరుకు కాదు. మనం పంపించాం ఇంకో పార్టీ గుమ్మం చూసే వ్యక్తిని కానే కాదు. ప్రజలు నమ్మలేదు మీ నాటకాన్ని. అది నాకు కాదు. ఇంకా వాళ్ళు ఏ విధంగా రాస్తారో కూడా తెలియదు. అప్పుడప్పుడు నవ్వు వస్తుంది, కానీ ఆ జనసేన వాళ్ళనే నాకు ఫోన్ చేసి ఏం సార్ వస్తున్నాను వాళ్ళు కూడా అడగపాయా. ఒక మంత్రి అంటాడు, ఇదే హౌస్ లో మేము చూసాం, అతను నా గురించే మాట్లాడుతున్నాడు. పర్సెంటా అందరెందుకు అని అవగాహన చేస్తాడు. అర్థమైందా రాజా? అవహేళన చేస్తాడు. అవగాహన రాహిత్యంతో అవహేళన. ఇక్కడే చూసా, ఆయన పోయాడు, ఇంకొక ఆయన వచ్చాడు. ఆయనకు టీఎంసీకి క్యూసెక్స్ కి తేడా తెలియదు. ఇప్పుడు వేసేసాడు, బాగా వేసేసాడు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.